ఎంచక్క మనం గీ వేసేసాము. నెక్స్ట్ కొంచెం ఆయిల్ వేసి కొంచెం ఆయిల్ కూడా. నువ్వు రాగానే ఏంటో రెండు సెట్లు ఫుల్ యాక్టివ్ అయిపోయారు. మనం రోజు యాక్టివ్ గానే ఉంటాం. అంతే కదరా, కొంతమంది ఏంటో అంటే ఇన్స్టాలను, వాట్సాప్ ఫేస్బుక్ కొంచెం వేడైన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ఓకే. ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర. తర్వాతకి అల్లం వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓకే ఓకే. దాని తర్వాతకి కొంచెం పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసారు. అందరూ బ్యాచిలర్స్, అందరికీ వంటలు రావు, ఒక నాకు తప్ప. తరిగిన ఉల్లిపాయలు వేసుకున్నాము. ఉల్లిపాయలు వేసుకోవాలి. ఆ తర్వాతకి కొంచెం పసుపు వేయాలి. అది బాగా వేగిన తర్వాత కొంచెం పసుపు వేగేసింది. ఆల్రెడీ బాగా వేగితే మాడిపోద్ది బ్రో. చిటికెడు పసుపు. కాంతం చేస్తాము, అమ్మగారితో పని చేపిస్తావా? చేసేది పని చేస్తా ఉండండి మేడం. మీ తమ్ముడు వచ్చి బాగా చేసుకుంటారని విషయం ఎగ్జామ్ చెప్తారు. చూస్తున్నా అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. తర్వాత ఏం వేసుకోవాలి బ్రో? క్యాప్సికం వేసుకోవాలి. ఒక 1/2 కప్ క్యాప్సికం వేసుకోవాలి. ఇంకా వేసుకోవాలా బ్రో? కలపాలా? తరిగిన టమాటాలు వేసుకోవాలి. ఓకే. ఒక టమాటా తీసుకున్నట్టున్నారు కదా, హాఫ్ టమాటా. నేను చెప్పాను ఎప్పటి నుంచో, మా ఇంట్లో కాంతం అని ఒక గొప్ప వేస్ట్ ఫెలో ఉంటాడని చెప్పారు కదా. వేస్ట్ ఫీల్ అని చెప్తారా మీరు? బయటకి అట్లా మాట్లాడతారు బయట, కానీ నా మీద చాలా అభిమానం ఉండదు మేడం కి. నీ దగ్గర అట్లా చెప్తాను బ్రో. బయట అందరితోటి మంచిగా చెప్తే పొగుడుతుంది నా గురించి, నా వంటకం గురించి. తెలుసా నీకు? అయితే అని నీ ముందర అట్లా మాట్లాడతాను, నాకు తెలిసి అంతే. సరే నేను టమాటో పేస్ట్ వేసుకున్నాం. మాటలు కట్ చేసేసిండు. తర్వాత పెరుగు వేసుకొని, ఒక కప్పు పెరుగు వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. బాగా కలుపు. ఇక్కడే మంచి గ్రేవీ వచ్చేస్తుందిరా. చూడడానికి లుకింగ్ ఉంది కదా మేడం, చాలా కలర్ఫుల్ గా ఉందిరా. మీ తమ్ముడు అని చెప్పినా కానీ నాకు కొంచెం ఈగో ఉండే కానీ కొంచెం టేస్ట్ బాగా అనిపిస్తాను చూడడానికి కదా. వంట అందరినీ కలిపేస్తుందిరా. భయ్యా ఇంతకుముందు ట్రై చేసినావా మా మీద ఎక్స్పెరిమెంట్? రూమ్ లో వంటలు చేస్తా ఉంటాను, బ్యాచులర్ రూమ్ అది. మీ ఫ్రెండ్స్ ఉన్నారా? అదే ఏం మాట్లాడుతున్నారా? జాబ్ కి ఉన్నారా అని అడుగుతాను. నేను మంచి డ్యూటీ చేసుకోరా? నేను బాగా వండుతా అన్న. అవి అక్క వాళ్ళ ఇంట్లో బాగా అంటే ఎక్కువరా? టేస్టీగా. మా ఇంట్లో కూడా చాలా సార్లు ఉంటాను ఊర్లో ఉన్నప్పుడు. అవునా? నేను విషయం ఎప్పుడు చెప్పలేదు మరి? చెప్తే కులుకుంటావని నేనే. అంటే మీరు ఈ మధ్యనే వచ్చారంట కదా, నేను ఎప్పటి నుంచో 4-5 సంవత్సరాల నుంచి ఉన్నా. అవునా? సో సాయి, నువ్వు హెయిర్ స్టైలిస్ట్ కదా, అసలు ఈ ప్రొఫెషన్ కి ఎలా వచ్చావు నువ్వు? మా బావ వాళ్ళు ఉంటారు అక్క, ఈ ఫీల్డ్ లోనే ఉన్నారు. సో వాళ్ళు మంచి స్టేజ్ లో ఉన్నారనేసి నేను కూడా వెళ్ళి మంచిగా వాళ్ళ లెక్క అవ్వాలి అనేసి ఒక ఉద్దేశంతో ఇండస్ట్రీకి రావడం జరిగింది. ఓకే. హెయిర్ మంచిగా స్టైల్ గా సిల్కీగా ఉండాలంటే ఒక చిట్కా చెప్పు. ఫ్లాక్ సీడ్స్ ఉంటాయి కదా, అవి ఉడకబెట్టిన తర్వాత దాంట్లో నుంచి వచ్చే జ్యూస్ ఉంటది కదా, అది తీసుకొని హెయిర్ కి పెట్టుకుంటే, అంటే వీక్లీ ఒక 2-3 టైమ్స్ పెట్టుకున్నామంటే ఆటోమేటికల్లీ ఒక 2-3 మంత్స్ కంటిన్యూ చేస్తే అది